అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ థియేట్రికల్ మూవీ అని అంటున్నారు. వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ అండ్ డెడికేటెడ్ యాక్టర్స్ ఫర్ లీడ్ రోల్స్ అని అంటున్నారు. హీరోయిన్ మరియు హీరో కావాలంటే హీరోయిన్ వయసు 18 నుండి 23 సంవత్సరాల లోపు వాళ్ళు, అలాగే హీరో వయసు 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ సెండ్ దేర్ పోర్ట్ఫోలియో, రీజన్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇంట్రడక్షన్ వీడియో వయా వాట్సాప్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సరే ఇప్పుడు ఇండస్ట్రీలో ఫైట్ మాస్టర్ల గొడవ జరుగుతూ ఉంది కదా యూనియన్లో, సో దాని దగ్గరికి పోలీసులు వెళ్ళటం, ఆ వీడియో వైరల్ అవటం కూడా జరిగింది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది నన్ను అడగడం జరిగింది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఈ మధ్య ఎలా తయారయ్యారు అంటే, ఇంట్లో అమ్మా నాన్న వచ్చి కొడుతున్నా, లేదంటే అక్క చెల్లెలకి ఏదైనా ఇబ్బంది, బయటవాడి వల్ల ఎవడి వల్ల అయినా ఇబ్బంది జరిగినా కానీ, లేదంటే ఏది జరిగినా కానీ దాన్ని ఒక వీడియో షూట్ చేసి పెట్టడం అనేది బాగా ప్యాషన్ అయిపోయింది. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే, దానివల్ల వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించి, లేదంటే వాళ్ళ అక్క చెల్లెలకి సంబంధించిన పరువే పోతుంది అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే, అక్కడ నేను కూడా వీడియో చూశాను. ఆ వీడియో చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు వేసిన తమ్ముళ్ళు ఆ వాయిస్ అంత క్లియర్గా లేదు. జానీ మాస్టరు అండ్ శేఖర్ మాస్టర్ ఇద్దరు వన్ ఆఫ్ ద లీడింగ్ మాస్టర్స్ ఇన్ నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఈ లీడింగ్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళిద్దరూ కూడా నేను చెప్పిందే జరగాలి, నేను ఇలాగ అనుకున్నాను కదా, అది అలాగే ఎందుకు జరగట్లేదు అనే ఒక విషయంలో వాదోపవాదాలు వస్తున్నాయి. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది వదిలేస్తే, ఇక్కడ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏం చెప్తున్నారు, సార్ ఇది కొత్త వాళ్ళకి మీరు ఎందుకు కార్డ్స్ ఇవ్వట్లేదు అనేది ఫస్ట్. రెండు, ఉన్న కొరియోగ్రాఫర్లకి వర్క్ అనేది లేకుండా పోతుంది, కొత్త వాళ్ళకి చేంజ్ చేస్తాం అనేది. సో ఇందులో సీనియర్ కొరియోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఎలాంటి ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాం అంటే, వీళ్ళు ఇన్ని సంవత్సరాలు మన ఏమంటారు కొరియోగ్రాఫర్ అనే ఒక అసోసియేషన్కి ఇంత సేవ చేసుకుంటూ వచ్చారు కదా, వీళ్ళు కొరియోగ్రాఫర్ అనే అసోసియేషన్ ఎంత కాపాడుకుంటూ వస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా పెన్షన్ అలాంటిది ఏమైనా ఇవ్వగలుగుతున్నారా? ఏమి లేకుండా మీరు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్తారు. ఎలక్షన్లకు వెళ్ళినట్లయితే మీరు గతంలో ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని పూర్తి చేయనప్పుడు మీరు మళ్ళీ ఎందుకు ఎలక్షన్లకు వెళ్తున్నారు? ముందు బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్ ఇది మొత్తం ఇది చేయండి అనే టైప్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో నేనేమంటాను అంటే, ఎప్పుడైనా కానీ నాట్ ఓన్లీ ఇన్ ఫైటర్స్ అసోసియేషన్ కావచ్చు, లేదంటే ఇన్ జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, ఒక వాగ్దానం అనేది నెరవేర్చగలిగినప్పుడు ఇవ్వాలి అనేది నా ఒపీనియన్. నెరవేర్చలేనప్పుడు ఆ వాగ్దానం ఇవ్వటం అనేది మూర్ఖత్వం అనేది నా ఒపీనియన్. సో మీ అందరికీ పదే 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 నేను చెప్పేది ఏంటి అంటే, వాగ్దానం ఇచ్చిన వాళ్ళని ఆ వాగ్దానం అనేది నిలుపుకోలేనప్పుడు వాళ్ళ కారులు పట్టుకొని ప్రశ్నించగలిగే ఒక ధైర్యం మీకు ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అనేది నా ఒపీనియన్. సో అక్కడ జరిగింది ఏంటరా అంటే, వాళ్ళకి మధ్య ఒక చిన్న ఈగో క్లాష్. ఒక ఈగో అనేది ఒక మనిషిని ఎంత అధపాతాలని పడేస్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ కూడా, ఒక ఈగో అనేది వాళ్ళ స్థాయిని ఎన్ని లక్షల సార్లు కిందకి పడేస్తుంది అనేది తెలిసి కూడా వాళ్ళు ఆ ఈగోలకు వెళ్ళటం అనేది మూర్ఖత్వం. ఈ ఈగోలు మొత్తం అవుట్ బర్స్ట్ అయ్యి ఒక ఇదిలోకి రావాలంటే ఒక చిరంజీవి గారు అలాంటి ఒక స్థాయి. ఎందుకంటే చిరంజీవి గారి దగ్గర వీళ్ళు గొంతు పెంచి మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు వచ్చి, అరే బాబు నేను చెప్పేది వినండి అని వాళ్ళ ప్రాబ్లం ఎప్పుడైతే సాల్వ్ చేయగలుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. చాలా చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇంట్లో ఒక నాన్న లాంటి వాడు వచ్చేసి అరే నేను చెప్పేది వినండి అంటే అందరు పిల్లలు ఎలాగైతే వింటారో, అమ్మ చెప్తున్నప్పుడు పిల్లలు ఎలాగైతే వింటారో, ఒక పెద్ద దిక్కు లాంటి చిరంజీవి గారు కావచ్చు, బన్నీ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, వీళ్ళు వచ్చి మాట్లాడినట్లయితే అది చాలా ఇలా సమిసిపోయే ఒక ఇది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8523831353. ఐ రిపీట్ 8523831353. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి.
ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.